ఇరాన్ అమెరికా యుద్ధం ఓ 21 ఏళ్ల భారత్ సంతతికి చెందిన యువతి ప్రాణాలు తీస్తుంది. సవితా షాన్ అనే యువతి గత ఆదివారం రాత్రి అమెరికాలో ఆస్టిన్ నగరంలో తన మిత్రులతో కలిసి బార్లో కొంత సమయం గడిపేందుకు వెళ్లారు. అదే రోజు రాత్రి 53 ఏళ్ల డియాగా డయాగ్నే అనే వ్యక్తి తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఇరాన్పై అమెరికా దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ను అంతం చేస్తున్నందుకు నిరసనగా ఈ దాడులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో 3 ప్రాణాలు కోల్పోగా మరో 14 మంది గాయపడ్డారు. భారత్ సంతతికి చెందిన సవితా షాన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధం ఇతర దేశాల ప్రజలకు సంకటంగా మారింది. గత శనివారం నాడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేసిన తర్వాత ముస్లిం దేశాల్లో నిరసనలు పెల్లుబుకాయి. ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో కూడా అమెరికా రాయబార కార్యాలయం వద్ద పాకిస్తాన్కు చెందిన షియా మతస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాయబార కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో పోలీస్ కాల్పులకు తెగబడ్డంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికాలో ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఒక నల్లజాతి వ్యక్తి చేతిలో తుపాకీ ధరించి స్థానిక బార్పై పడి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. అటు తర్వాత తన కారులో కొంత దూరం వెళ్లి అక్కడ కారు ఆపి రోడ్డుపై కనిపించిన వారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. తర్వాత పోలీసులొచ్చి అతన్ని కాల్చి చంపారు. అయితే ఆస్టిన్ బార్లో కాల్పులు జరిపినప్పుడు భారత సంతతికి చెందిన 21 ఏళ్ల సవితా షాన్ తన మిత్రులతో కలిసి పార్టీ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో మొత్తం 3 చనిపోగా వారిలో భారత సంతతికి చెందిన యువతున్నారు. మరో 2 విషయానికొస్తే 19 ఏళ్ల రైడర్ హారింగ్టన్గా, మరో వ్యక్తి 30 ఏళ్ల జార్జ్ పెడర్సన్గా గుర్తించారు. అయితే డియాగా డయాగ్నే అనే నల్లజాతి వ్యక్తి కాల్పులకు తెగబడ్డానికి కారణమేంటో తెలియరావడం లేదు. ఆస్టిన్లోని 6 స్పిరిట్ విషయానికొస్తే ఇక్కడ నైట్ లైఫ్ హబ్గా చెబుతారు. ఇక్కడ లెక్కలేనన్ని బార్లు, నైట్ క్లబ్లు ఉన్నాయి. అక్కడికి సమీపంలోనే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఉంది. సమీపంలో ఉండడంతో విద్యార్థులు వారాంతంలో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆదివారం రాత్రి వుడ్ఫోర్డ్స్ బ్యాక్ యార్డ్ బీర్ గార్డెన్పై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 3 ప్రాణాలు తీశాడు. 14 మందిని తీవ్రంగా గాయపరిచాడు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఈ బార్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులున్నారు. కాల్పులు మొదలు కాగానే చాలా మంది విద్యార్థులతో పాటు కస్టమర్లు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఒకవైపు దుండగుడు కాల్పులు జరుపుతుండగానే పోలీసులొచ్చి దుండగుణ్ణి కాల్చి చంపారు. అయితే ఎఫ్బీఐతో పాటు ఆస్టిన్ పోలీసులు కూడా డియాగా అమాయకులపై కాల్పులు జరపడానికి గల కారణమేంటన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే యూనివర్సిటీ ప్రెసిడెంట్ జిమ్ డేవిస్ మాత్రం డియాగా చట్టప్రకారమే రైఫిల్ని కొన్ని సంవత్సరాల క్రితమే శాన్ ఆంటోనియోలో కొనుగోలు చేశాడని చెప్పారు. ఇక సవితా షాన్ విషయానికొస్తే ఇండియన్ అమెరికన్ 21 ఏళ్ల ఈ విద్యార్థిని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లో మేజరింగ్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారని యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు. అయితే సవితా షాన్ గురించి మెక్కోమ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ ఆమెను సూపర్ స్టార్ స్టూడెంట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ఏడాది మేలో ఆమె గ్రాడ్యుయేషన్ కూడా పూర్తవుతుంది అన్నారు. ఆమె స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. క్లాస్ రూంలో అత్యంత తెలివైన, చురుకైన అమ్మాయి అని ప్రశంసించారు. తమ నుంచి దూరం కావడం తమను కలిచివేస్తోందని బిజినెస్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రుస్ఫిన్ని ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ వాపోయారు. ఇదిలా ఉండగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ప్రెసిడెంట్ జిమ్ డేవిస్ షాన్ అకాల మృతిని కన్ఫర్మ్ చేశారు. క్యాంపస్ కమ్యూనిటీలో షాన్ మృతికి సంబంధించి మెసేజ్ కూడా పెట్టారు. షాన్ గురించి ప్రస్తావిస్తూ అత్యంత తెలివైన విద్యార్థిని అని ప్రశంసించారు. ఆమె మృతి యూనివర్సిటీకి తీరని లోటు అని తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. అయితే యూనివర్సిటీ ప్రొఫెసర్లు సవితా షాన్ గురించి ప్రస్తావిస్తూ ఆమె సూపర్ స్టార్ స్టూడెంట్ అంటూ ప్రశంసలు గుప్పించారు. ఈ ఏడాది మేలో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. తర్వాత తన కెరీర్ మొదలుపెట్టాలనుకున్నారు. ఈ ఏడాది అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీస్ కంపెనీలో చేరాలనుకుంది అన్నారు. బిజినెస్ స్కూల్లో చదువుతున్న ఆమె క్లాస్లోనే టాప్ అని ప్రొఫెసర్లు చెబుతున్నారు. మంచి ఉద్యోగంలో చేరి తన కెరీర్ ప్రారంభించాలనుకున్న తరుణంలో కేవలం 21 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా తను చాలించడం, ఆమె తుపాకీ గుళ్లకు బలైపోవడం ఇటు విద్యార్థుల్ని, అటు యూనివర్సిటీ ప్రొఫెసర్లను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక సవితా షాన్తో పాటు యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు కాల్పుల్లో గాయపడి సీరియస్ కండిషన్లో ఉన్నారని ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. అత్యంత గడ్డు పరిస్థితుల్లో విద్యార్థి కమ్యూనిటీ ఉందని ఆయన వాపోయారు. అయితే కాల్పుల నుంచి తప్పించుకున్న మరో 21 ఏళ్ల యువకుడు కరణ్ భక్తా అదే యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. తాను ఫ్రెండ్స్తో నైట్అవుట్కి వెళ్లినప్పుడు బుల్లెట్ తన తలపై నుంచి దూసుకుపోయిందని, త్రుటిలో తప్పించుకున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ 21 ఏళ్ల సవితా షాన్ అసలు పేరు సవితా షణ్ముగ సుందరం, తమిళ్ అమెరికన్. ఇక ఆమె యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. డాన్స్ కాంపిటీషన్స్తో పాటు క్యాంపస్లో జరిగే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారని యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పారు. కాగా బుధవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు క్యాండిల్ లైట్ విజిల్ను క్యాంపస్ నుంచి మెయిన్ మాల్ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులతో పాటు ప్రభుత్వం కూడా ప్రకటించింది. సవితా మృతికి నార్త్ అమెరికా తమిళ్ ఆర్గనైజేషన్స్ కూడా తీవ్ర సంతాపాన్ని తెలిపింది. షణ్ముగ సుందరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాయి. అయితే సవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కమ్యూనిటీ సర్వీస్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్టిన్ తమిళ సంఘంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. నార్త్ అమెరికా తమిళ సంఘం కూడా సవిత సాధించిన విజయాల్ని ప్రశంసించారు. ఇదిలా ఉండగా షూటర్ డియాగే విషయానికొస్తే అతడు సెనెగల్ నుంచి అమెరికాకు 2000వ సంవత్సరంలో B2 టూరిస్ట్ వీసాపై ఇక్కడికొచ్చాడని అసోసియేటెడ్ ప్రెస్ కథనం. 6 ఏళ్ల తర్వాత స్థానిక అమెరికన్ యువతిని పెళ్లి చేసుకున్నా చట్టబద్ధంగా అమెరికా పౌరుడయ్యాడని చెబుతున్నారు. అయితే పోలీసులు అతడికి టెర్రరిస్టులతో ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేశారు. గతంలో అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదని చెబుతున్నారు. కాగా FBI డైరెక్టర్ కాష్ పటేల్ కూడా కౌంటర్ టెర్రరిజంతో పాటు ఇంటెలిజెన్స్ టీంని 24/7 హై అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. సవితా షాన్ మృతికి ఇండియన్ కమ్యూనిటీతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత చురుకైన తెలివైన విద్యార్థిని కోల్పోయినందుకు వారు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మరి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డొనాల్డ్ ట్రంప్దే కదా. ఆయనేమో ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న దేశాలపై బాంబు దాడులు చేసొస్తాడు. దానికి కౌంటర్గా ప్రతీకార దాడుల్లో అమాయకులు బలైపోవడం విచారకరం. రెస్ట్ ఇన్ పీస్ సవితా షాన్ అని సంతాపం తెలియజేయడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు కదా.